జరగవన్నా, నేను అనుకున్న ఏం జరగవన్నా, నా లైఫ్ అంత ఇంతేనన్నా, ఫస్ట్ నుంచి నా దరిద్రం ఇంతే అనుకుంటావా అన్నా? అది ఒకప్పుడు. ఇప్పుడు నా ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తా, అనుకోనివి కూడా సాధిస్తా, అనుకున్నవి పొందుతా, అనుకోనివి కూడా పొందుతా. నేనెందుకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాలి? నా ప్రభు ఓడిపోయినోడు అయితే కదా. నా ప్రభు గెలిచినోడు. ఏ మలుపైనా తిప్పుతాడు, ఏ కార్యమైనా చేస్తాడు. నాకు ఏదో మాటలు మాట్లాడను. నేను ఏం మాటలు మాట్లాడను. నా ప్రభువును బట్టి విలువైన మాటలే మాట్లాడతాను. నా గెలుపు ఉంది, నా లైఫ్ టర్నింగ్ ఉంది, నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను అనేకులకు దీవెనగా అవుతాను, నాకు ఎదురవుతున్న శోధనలన్నీ నాకు ప్లస్గా మారతాయి, ఇవన్నీ నా మేలుకే వస్తాయి, నా గెలుపుకే వస్తాయి, నా విజయానికే వస్తాయి, నన్ను ఇంకా పైకెత్తడానికి వస్తాయి అని నువ్వు అనుకున్నట్టయితే అప్పుడు సాతాను పారిపోతాడు. యేసయ్య ఆమేన్ అంటాడు. ఎందుకంటే ముందే ఆయన ఆమేన్ అనువాడు కదా.